అది వచ్చింది ఆదివారం సాయంత్రం అంతే కదా? ఫస్ట్ తారీఖున ఫస్ట్ వారం నైట్ 1 గంట కల్లా, నైట్ 1 గంట 11:00కల్లా అదిగో ఇదిగో అనుకుంటానే ఉంటావు, ఇళ్ళలోకి వచ్చేసింది. అప్పుడప్పుడు ఏమి తీసుకోకుండా డాబాలు ఎక్కేసేసి, ఏమి తీసుకోకుండా డాబాలు ఎక్కేసేసి అప్పటికప్పుడే. మేము 2 సార్లు, నేను ఇక్కడికి వచ్చినాక ఇది 3వ సారి. 2 సార్లు వచ్చింది, 2 సార్లు అమ్మ దగ్గరకు వచ్చేసా. అంత బాగా రాలా, గడప దగ్గరకు వచ్చినాయి 2 సార్లు. ఒకసారి అయితేనేమో ఇదే నిండింది, లోపలికి కూడా ఎంటర్ అవ్వలా. ఆ 2 సార్లు కంటే ఇది 3వది ప్రమాదం. బాగా మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్ కానీ డబుల్ గడి మంచం కానీ మొత్తం పోయినాయి. మొన్నే తీసుకున్నాం ఇన్స్టాల్మెంట్ మీద టీవీ, అవి ఇంకా కడతం కూడా అవ్వలే. ఇంకా 6 నెలలు 7 నెలలు ఉండి నాకు ఫ్రిడ్జ్లో కూడా పోయి, ఫ్రిడ్జ్లు బీరువాలు మొత్తం పోయి. ఎంత హైట్ పెట్టినా అవన్నీ మునిగిపోయాయండి. అమ్మో, కరెంట్ లేదు, పిల్లలతో యాతన, ఫుడ్, మనం ఎక్కడికన్నా వెళ్ళటానికి లేదు, దిగడానికి లేదు, ఏదైనా చేయడానికి లేదు. పిల్లల్ని అసలు మామూలుగా ఇళ్లలోనే ఉంచలేము, అలాంటి వాతావరణంలో ఉంచాలంటే చూడు అల్లాడిపోయాం. కానీ చాలా దేవుడు చాలా గొప్ప ఇది చేసినట్టే, గొప్ప కార్యాలు చేసినట్టు. మాకు ఊరినే పనిముట్లు పోయి కానీ మనుషులకు మాత్రం ఏమీ లేదు. అసలు ఆ టైంలో ఫుడ్ అనిపించాడంటే దేవుడు చాలా కృతజ్ఞత. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, అసలు పడవలు వేసుకొని వాటర్కి కానీ ఫుడ్కి కానీ మాకు ఉండటానికి కానీ ఏమీ లేకుండా చేసాడు. మేము డాబా పైన ఎక్కేసాము, ఫుడ్ ఎవరు అందుతారు, అట్లా అందించారు పడవల్లోనే. పడవల్లో ఆయన కూడా వచ్చాడు. అంటే ఆయన గవర్నమెంట్ ఆయన అంటే ఎమ్మెల్యేనా లేకపోతే కొంచెం కలిగిన ఆయన, ఒక బిజినెస్ మ్యాన్ పైగల ఆయన. ఆయన మా ఊరు వాళ్ళు పేదవాళ్ళు అందరూ ఇట్లా అయిపోయారు అని సహాయం చేశారు. వరద తగ్గినాక 3 రోజులు చేశారు, 3 రోజులు 2 రోజులు చేశారు. ఇక అక్కడ నుంచి స్టాప్ చేసేసి బియ్యము కూరగాయలు ఇక వీళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు ఇంత సహాయం చేశారన్నారే, వాళ్ళ ఇళ్ళల్లో కూడా వచ్చింది నీళ్ళు. ఆయన ఇక్కడ ఉన్నాడు రేపు వచ్చిందయ్యా, వాళ్ళ ఇళ్ళు కూడా మునిగిపోతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం కలిపినాడు కాబట్టి పెద్దగా కట్టించుకున్నారు, 4 అంతస్తులు హైట్ గా బాగా. ఇవి ఇట్లా చూడాలి వాళ్ళ ఇల్లు. ముందు ప్లాన్ ఉండాలి, ఎప్పుడైనా చిన్న మన పైకి అది కింద వరకే తడిసింది. ఆడపోతే ఏంటంటే తెలుగుదేశం బాగా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు మాట వర్షం అది వానల్లో నీళ్ళు ఎన్ని రోజులు 3 రోజులు ఉన్నామయ్యా. 3 రోజులు తగ్గిపోయింది. 3 రోజులు, ఒక రోజు వచ్చింది, ఒక రోజు ఒక రోజు వెళ్ళిపోయినాయి. 3వ రోజు దాకా మా ఇళ్లలో తగ్గలే. ఇంకా 3వ రోజు ఇళ్లలో తగ్గినాయి కానీ రోడ్డు మీద ఏడదాకా ఉండి ఉంటాయా. ఒక ఆమె అయితే ఇళ్ళ ఆడబిడ్డే తోడుకోవాలి అయ్యిద్ది, నీళ్ళల్లో మునిగిపోతుంటే ఒక మగమైన ఈ జుట్టు వరకే అంతే ఇట్ట పట్టుకొని ఎట్ట వేసాడంట వదిన. ఇప్పుడు కూడా దెబ్బలు, ఆమె రూపురేఖలు కూడా లేవు పాపం. ఇంట్లో వెళ్ళిపోయింది, తలుపు తీస్తే నీళ్లు బయటకు వస్తాయి అని దిగి వెళ్తుంది, వరవడ కొట్టుకెళ్ళిపోయింది. రోడ్డు మీద ఉండయి, ఇళ్లలో తగ్గినాయి. వరవడ కొట్టుకెళ్ళిపోతే ఒక అతను లాక్కొచ్చాడు. ఇప్పుడు కూడా పాపం చలి జ్వరం అదే దడుపు మీద ఉందలే, దడుపు మీద ఉంది, భయపడిపోయింది నీటి ప్రవాహం, దడుపు మీద ఉంది. అదిగో ఇల్లు అయితే ఏతేసినా కానీ అంత అయ్యా లోపలికి ఆ గోడ వచ్చేసిద్ది. నేను నిన్న వెళ్ళి చూసా. చనిపోలేదు, చనిపోవడానికి అయితే ఎవరు చనిపోలేదు. ఎవరు అక్కడ దాకా వెళ్ళారు కానీ బతికారు. ఆమె ఉదాహరణకు ఆమె ఒక ఆయన ప్రతిభావ అని ఒక ఆయన ఉన్నాడు, ఈత రాక వెళ్ళిపోయి ఆడో ఇరుక్కున్నాడు. చాలా కంగారు పడ్డారు. ఫోన్లు ఉండవు, ఆ ఫోన్లు సిగ్నల్ కూడా లేదు. ఇక అప్పుడు నైటే ఉంది సిగ్నల్ లేక కరెంట్ లేక అసలు నానా నరక వేతన పడ్డాను. నిద్రకుటే లేదు కానీ తినడానికి మాత్రం ఉంటానికి మాత్రం బాగానే ఉన్నామయ్యా. డాబా మీద ఉంటాము, డాబా మీద ఉంటామే. వాళ్ళు మంచినీళ్ళు సపరయం అన్నం. 2 రోజులు కూడా దేవుడు ఎండ లేకుండా చేసాడు, అన్న లేకుండా చేసాడు.
అట్టా అప్పుడు బాగా వాన కొట్టింది, ఇప్పుడు ఎండ బాగా తెస్తుంది. ఈ ఎండం బట్టే గుంజుకుంటున్నారండి. ఇళ్లలో పనులు చేసి ఇప్పుడు ఉండవాళ్ళు కూడా దిగజారిపోయారు బాగా. అంత ఉండ్రు బాగా పేరుకుపోయి బీరువాళ్ళు ఫ్రిడ్జ్ల్లో మన మాలోళ్ళు 6 చొప్పున 4 ఎకరాలు 5 ఎకరాలు